తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్ లో సోమవారం సర్వేపల్లి రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించి నగదు పంపిణీ చేశారన్న కారణంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. గత నెల 11వ తేదీన మండలంలోని బెత్తమూరు పంచాయతీ పరిధిలోని చెల్వపల్లి ఎస్టీ కాలనీలో సోమిరెడ్డి వద్దకు గిరిజనులు కొంతమంది తమకు కొంతకాలంగా ఉపాధి లేక కూలి దొరక్క అవస్థలు పడుతున్నామని తమ గోడును వెళ్లబుచ్చుకోవడంతో ఆయన మానవతా దృక్పథంతో నలుగురికి కొంత నగదులో వారికి అందించినట్లు వీడియోలతో ఎన్నికల అధికారికి వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో సైకో, ఈ జిల్లాలో ఈ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరో సైకో లాగా తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలని వేధించడం మీరు అందరికీ తెలిసిందే. అనేక రకాలుగా గత ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి నాయకులు అభివృద్ధితో పోటీ పడ్డారు. అంతకుముందు ఎవరైనా రాజకీయ నాయకుల్లో ఎవరు ఎక్కువ పనిచేశారు, ఎవరు అభివృద్ధి చేశారు అనే దాంట్లో పోటీ పడేది. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఈ సైకోలు రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గంలో కానీ కేసులు పెట్టడంలో పోటీ పడ్డారు. పోటీ కాదు, వారికి ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి కేసులు పెట్టి ప్రజలని, నాయకుల్ని వేధించినటువంటి విధానం ఎవరు చేయలేరు. వీళ్ళకి ఇక మరో 100 సంవత్సరాల చరిత్రలో కూడా కేసులు పెట్టి వేధించడంలో వీరి రికార్డును అధిగమించే శక్తి ఎవరికి ఉండబోదనుకుంటున్నా నేను. 4వ తేదీతో అంతం కాబోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు కూడా వేధింపులు మానలా, అధికారులు బెదిరించడం మానలా. మానవతా దృక్పథంతో ఎప్పుడో 12వ తేదీ ఏప్రిల్లో పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమాలలో వెళ్తున్నప్పుడు చెర్లోపల్లి కాలనీలో చిన్న పిల్లలు ఉప్పులు లేకుండా నడుస్తుంటే చూసి చెలించిన ఆయన ఓ 50 రూపాయలు ఆ పిల్లవాడికో ఎవరికో ఇచ్చారంట. దాని మీద అనేక ఎంక్వైరీలు వేశారు. గతంలో 2 సార్లు అధికారులు మానవతా దృక్పథంతో వారు అడిగితే ఆయన ప్రచారానికి, ఓట్లకి కాదు, ఆనాటికి ఆయన అభ్యర్థి కాదు, ఎన్నికల సమగ్రతలో భాగంగా తిరుగుతున్నాం ఇచ్చారని 2 సార్లు అధికారులు రిపోర్ట్ రాసినా కానీ ఈ మంత్రి ఈయన పైచాచిక ఆనందం కోసం అధికారులు బెదిరించి నిన్న రాత్రి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. సంతోషం. ఆఖరి వరకు మీ అధికారాన్ని పుష్కలంగా వినియోగించుకుంటున్నారు. మీరు మాకందరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆదర్శంగా ఉంటారు పాపం. అయితే ఈ మంత్రి గత నెలలో 10వ తేదీ 13 జరిగింది. ప్రచార పర్వానికి ఆఖర నిమిషంలో పొదలకూరు టౌన్లోనే ఆయన సొంత మండలంలో లింగంపల్లి ఎస్సీ కాలనీలో కార్యక్రమాన్ని వెళ్ళాడు. ఆ కార్యక్రమంలో మీరందరూ చూసుంటారు, ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. మంత్రిగా ఉండి, స్థానిక శాసనసభ్యుడిగా ఉండి, అభ్యర్థిగా ఉండి నేను వస్తున్నా, పొనుకుండా నన్ను తట్టి లేపారు, 20 రోజుల్లో నేను వస్తున్నా, మీరందరూ హైదరాబాద్కి, బెంగళూరుకి పారిపోయేటట్టు చేస్తానని బెదిరించాడు. ఓట్లు వేసేటప్పుడు ఆలోచించుకోండి, నేను స్థానికుడిని, నాకు వేయకపోతే మీకు అందరికీ పుట్టగతులు మీ అంతు చూస్తానని బెదిరించాడు. అవన్నీ తప్పులు కాదా అని నేను అడుగుతున్నా. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా, ఆ వీడియోని సుమోటోగా తీసుకోవాలి. ఆర్ఓ గారు, కమిషనర్ వెంటనే కేసు నమోదు చేయాలి. ఆ ఎస్సీ కాలనీలో బెదిరించాడు, బెదిరించినట్టు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, మీడియాలో వచ్చింది. మరి ఎందుకు కేసు కట్టట్లేదు అధికారులు అని అడుగుతున్నా. మీరు ఓటమి అంచున చేరి ఈ ప్రజలని బెదిరించడం, మంత్రిగా ఉండి నేను వస్తే 20 రోజుల తర్వాత ఈ నియోజకవర్గంలో నాకు ఓటైన వారు ఎవరిని ఉండేను, మిమ్మల్ని అందరినీ హైదరాబాద్కి, బెంగళూరుకి తరలిస్తానంటూ తప్పు కాదా అంటున్నా. ఆ విధంగా బెదిరించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి అధికారులు తక్షణం స్పందించాలి.